MQ-9 రేపర్ డ్రోన్ ఈ మధ్యనే మనం మాట్లాడుకున్నాం. మన సరిహద్దుల్లోకి వచ్చినాయి. అట్లాగే దాదాపు 30-40 డ్రోన్స్ని అమెరికా దగ్గర నుంచి మళ్ళీ కొంటున్నాం. ఈ మధ్యనే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా అయింది. నేవీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దగ్గర కూడా పెడుతున్నారు. ఇవి అత్యంత పవర్ఫుల్వి. దాదాపుగా 30-40 కిలోల 300 కిలోల మందుగుండు సామాగ్రిని కూడా తీసుకెళ్ళి పేల్చగలిగిన ప్లస్ నిఘా వేయగలిగినటువంటి అన్నట్టు. ఇప్పుడు అట్లాంటి డ్రోన్ని ఒకదాన్ని ఎర్ర సముద్రంలో జర్మనీ కాల్చింది. కాకపోతే ఏం కాలేదు, జర్మనీ మిస్సైల్స్తో పేల్చింది. అయితే వీళ్ళకి జర్మనీని దాన్ని హిట్ చేసే శక్తి కుదరలా. అంటే అది అంత పవర్ఫుల్ రేపర్ డ్రోన్. జర్మనీ వల్ల కాలేదు మిస్సైల్స్తో అటాక్ చేసిన. ఆ తర్వాతే అది ఎందుకు పేల్చింది, అమెరికా దాన్ని పేల్చింది అంటే కాదు. అదేమనుకుందంటే హౌతీ తీవ్రవాదులు ఇప్పుడు షిప్స్ మీద దాడి చేస్తున్నారు కదా, దాన్ని దెబ్బ కొట్టడం కోసమని యూరప్ దేశాలన్నీ కలిపి ఒక టీమ్గా పెట్టి సపరేట్గా అమెరికాతో సంబంధం లేకుండా వీళ్ళు ఒక నేవీని మెయింటైన్ చేస్తా వీళ్ళ కంట్రోల్ చేస్తున్నారు. అట్లాగా అక్కడ ఉన్నటువంటి నాటో దేశాలకు సంబంధించినటువంటి జర్మనీ వాళ్ళ యుద్ధ నౌక తన మిస్సైల్స్ ద్వారా అది హౌతీ వాళ్ళ డ్రోన్ అనుకుని పేల్చింది. కాకపోతే వీళ్ళ మిస్సైల్స్ వేస్ట్ అయినాయి. అది హౌతీ వాళ్ళది కాదు, అమెరికా రేపర్ డ్రోన్ అని తెలిసాక కాల్పులు ఆగినాయి.